చూడు నందిని, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే ఉంది. చెప్పు, నిజం చెప్పు. రోజు ఇవి నువ్వా నేనా? చెప్పు, నిజం చెప్పు. రోజు ఇవి నువ్వా నేనా? ఏంటి రోజీ, నువ్వు నాకిచ్చిన మాట గుర్తులేదా? అది గుర్తు చేసుకుని ఎవరు రోజీనో చెప్పు. మనమిద్దరం బ్రతికినంత కాలం నువ్వు రోజీగానే బ్రతకాలి, నేను నందినిగానే బ్రతకాలి. ఈ విషయం మనిద్దరం ఎవరికీ చెప్పకూడదు. అలా అని ఒట్టు వేసుకుందాం. చెప్పమ్మా, నిజం చెప్పు. నీ నోటితో మా నాన్న చెవులకున్న తుప్పు పోయేలాగా అసలు విషయం ఏంటో చెప్పు. అమ్మా రోజీ, ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? నువ్వే రోజు అని చెప్పమ్మా, తర్వాత అంతా నేను చూసుకుంటాను. తాతయ్య, వద్దు తాతయ్య, నేనేం చెప్పలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమండి చల్సాని గారు, ఇప్పటికైనా నిజం ఏంటో తెలిసిందా? నిజంగా తనే రోజీ అయితే ఇప్పుడు మనందరి ముందు ధైర్యంగా చెప్పొచ్చు కదా, మరి చెప్పదే? ఏంటమ్మా, ఎందుకమ్మా నువ్వు అలా భయపడుతున్నావు? నువ్వు రోజు అనేది వాస్తవం కదా, అది చూడటానికి ఆలోచిస్తున్నావేంటి? మిస్టర్ చలసాని, అది పెద్ద నమ్మక ద్రోహి అని తెలిసి కూడా ఎందుకలా ఫోర్స్ చేస్తున్నావు? ఇప్పటికైనా మోసగత్తెవరో మనవరాలెవరో తెలిసిందా? ఏంటి ఏంటి ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు? ఇంకోసారి నా మనవరాలి విషయంలో ఏదైనా చేయాలని చూస్తే నిన్ను చంపేస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మమ్మ, నేను వెళ్ళు. రోజీ, నిన్ను నువ్వు చాలా తెలివైన దాని అనుకున్నాను, కానీ ఈ మోసగత్త మాటలు నమ్మేంత అమాయకురాలు అనుకోలేదు. ఎప్పటికైనా తనే మన మనవరాలని తెలుస్తుంది. అప్పుడే తనతో పాటు ఇంట్లోకి వస్తాను. అప్పుడు దాకా నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. తాతయ్య, పదమ్మా వెళ్దాం. ఆగు నాన్న, దానికోసం నాకు అమ్మకి దూరం అవుతారా? ఆ నందిని కోసం నా మనవరాల్ని దూరంగా ఉంచాలని చూశారు కదా, మీకు అన్ని నిజాలు తెలిసినప్పుడే మళ్ళీ ఇక్కడికి వస్తాను. పదం వెళ్దాం. తాతయ్య, తాతయ్య ప్లీజ్ తాతయ్య, వెళ్ళొద్దు తాతయ్య. తాతయ్య, అది కాదు నాన్న. భార్గవి, వదిలే.
ఆయనకి తన భార్య కన్నా కూతురి కన్నా ఆ లక్ష్మంటేనే అభిమానం నమ్మకం. ఇది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను కదా. వెళ్ళిపో నువ్వు. పదమ్మా వెళ్దాం. చలసాని, ఎందుకయ్యా నీకంత వైరాగ్యం? నా మాట విని మీ ఇంటికి వెళ్ళు. స్వామీజీ, నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత డిసప్పాయింట్ అవ్వలేదు స్వామి. రోజుకి నేనేదో తన బానిసనైనట్టు, తను కూర్చోమంటే కూర్చున్నట్టు, నిల్చోమంటే నిల్చున్నట్టు ప్రవర్తిస్తుంది. అందుకే నా మనవరాల్ని పంపించేసి నేను ఇక్కడికి వచ్చేసాను. కళ్ళ ముందు తన మనవరాలు రోజీ ఉండగా ఇంకెవన్నో రోజీ అనటం ఏంటి స్వామి? నాకు అర్థం కావట్లేదు. కొంచెమైనా ఆలోచించాలి కదా. అరే, తను పట్టిన కుందేలకు 3 కాళ్ళంటే ఎలా కుదురుతుంది స్వామి? ఎన్నాళ్ళు నాతో కాపురం చేసి నన్ను బాధ పెట్టడం మంచిదా స్వామి? దైవం ఆడించే ఆటలో మనమంతా పాత్రదారులము చలసాని. నీ భార్య చాలా మంచిది. ఆ దేవుడే ఆమె చేత అలా అనిపించాడు అంతే. అయినా ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధ లేని సంసారం లేదు, సమస్య లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనేనయ్యా జీవితం. ఇవన్నీ చూసేశాను స్వామి. నా భార్యతోనే నేను ఓడిపోతున్నాను. ఇంకా జీవితంలో ఏ విజయం సాధించాలి స్వామి? చూడు చలసాని, రోజీ గురించి నీకు తెలియనిదేముంది? ఆవేశం ఏదో నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఆవేశం అనేది పాల పొంగు లాంటిది. దాని గురించి ఎందుకయ్యా పట్టించుకుంటావు? అది తగ్గిపోగానే తన తప్పు తాను తెలుసుకుని చంపలేసుకుంటుంది. స్వామి, రోజీ తన తప్పు తాను తెలుసుకుని చంపలేసుకునే రకం కాదు. ఎదుటివారిలో తప్పులు చూపి చంపలు బద్దలు కొట్టే రకం స్వామి. సరే, అర్థం చేసుకో చలసాని. వద్దు స్వామి, నేను ఇక్కడే ఉండిపోతాను. తాతయ్య, ఏం తాతయ్య ఇదే? నాకిప్పుడే రోజీ ఫోన్ చేసి చెప్పింది. తనని అక్కడికి పంపించేసి నువ్వు ఇక్కడికి వచ్చేసేవని రోజీ చెప్తేనే తెలిసింది. ఏం తాతయ్య చిన్నపిల్లల్లాగా? చిన్నపిల్లల్లాగా ప్రవర్తించేది నేను కాదురా, మీ నాయనమ్మ. స్వామి, మీరైనా తాతయ్యకి నచ్చజెప్పి నాతో పంపించండి స్వామి. నేను మాత్రం ఏమి చేయనయ్యా? ఎంత చెప్పినా వినిపించుకుంటే కదా. అది నీ వల్ల అవుతుందేమో. ఆ ప్రయత్నం నువ్వే చెయ్యి. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ఇంటికెళ్తాం పదా. నేను రాను. అలా అనకు తాతయ్య, ముందుక్కడి నుంచి వెడదాం పదండి. రే ఆగరా, నేను రానని చెప్తున్నాగా. మన కుటుంబంలో మా తరం తర్వాత మన కుటుంబాన్ని ముందుకు నడిపించే బాధ్యత నీదే. ఇక నుండి మంచి చెడులు అన్నీ నువ్వే చూసుకోవాలి. తాతయ్య, మంచి చెడులన్నీ నువ్వే చూసుకోవాలని చెప్తున్నావు కదా. నీ మాట ప్రకారమే చెప్తున్నాను. నువ్వు రావటమే మంచిది. ప్లీజ్ తాతయ్య, రా తాతయ్య. అవసరమైతే గ్రానీని నేను ఒప్పిస్తాను. తందే తప్పని చెప్తాను. నువ్వు మాత్రం ఇంటికి రా తాతయ్య. చలసాని, పిల్లోడు మిమ్మల్ని కలపాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళవయ్యా. రా తాతయ్య. నువ్వు ఎంత బాధపడుతున్నావు గాని మీ నాయనమ్మకి నాకు డైవర్స్ అయిపోయాయిరా.
అఫీషియల్గా తీసుకోలేదు అంతే. మానసికంగా నేను మీ గ్రానికి డైవర్స్ ఇచ్చేశాను అంతే. వెళ్ళి మీ నాయనమ్మకు చెప్పు, నీ మొగుడు నీకు డైవర్స్ ఇచ్చేశాడని చెప్పు. తాతయ్య, మనవళ్ళు మునిమనవాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఇంకా ఈ మాటలేంటి తాతయ్య? ప్లీజ్ తాతయ్య, ఇంటికెళ్దాను రా తాతయ్య. నేను రాను 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 నేను ఇక్కడే ఉంటాను. రేయ్, నువ్వింకా నన్ను రమ్మన్నావంటే నీకు వాళ్ళకి తేడా లేదని అనుకోవాల్సి ఉంటుంది. సరే తాతయ్య, నిన్నెక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అతయ్య, గ్రానీ ఎక్కడా? కూర్చోలోకి. అతయ్య, గ్రానీ ఎక్కడా? ముందు కూర్చోలోకి, తర్వాత మాట్లాడుకుందాం. బాబా అతయ్య ప్లీజ్, గ్రానీ ఎక్కడో చెప్పు. ఏదో పనుందని బయటకెళ్ళింది. ఏమైంది లోకి? ఏమైంది లోకి చెప్పు. అసలు తాతయ్య ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు? ఆశ్రమంలో ఉంటున్నారు. నాన్న ఆశ్రమంలో ఉన్నారా? అవునతయ్య. కొంపదీసి కాషాయం ధరిస్తున్నారా ఏంటి? అక్క, వేళాకోళానికి ఇది సమయం కాదు. ఈ వయసులో తాతయ్యకి ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు మనమంతా సిగ్గుపడాలి. అసలు గ్రానీ తన నోటుకొచ్చినట్టు తాతయ్యని అనేటివేనా? అత్తయ్య, నువ్వేనా ఆలోచించాలి కదా. తాతయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది తాతయ్య వెళ్ళిపోతుంటే నువ్వెలా ఊరుకున్నావు అత్తయ్య? మనందరి మనసులో ఎక్కడో ఒక చోట అసూయ ఉండొచ్చు, కానీ తాతయ్య మనసు నిష్కల్మషమైంది. పొరపాటును కూడా ఎదుటి వాళ్ళకి హాని చేసే స్వభావం కాదు. ఇన్నాళ్ళ మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హిస్టరీలో ఏనాడైనా స్ట్రైక్ జరిగిందా? ఏ వర్కర్ అయినా స్ట్రైక్ చేశాడా? దానికి కారణం అజ్జీ గ్రానీ మొహాలు చూసి కాదు, కేవలం తాతయ్య మొహం చూసే. తాతయ్య అందరి మంచి చెడు చూసుకునే దేవుళ్ళ ఉంటారు కాబట్టి మనకి ఏ లోటు ఉండదని వర్కర్స్ అంతా అనుకుంటారు. పైకి గ్రానీ అధికారం చలాయిస్తూ ఉండొచ్చు, కానీ ఆ అధికారం వెనుకుండే సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేది మాత్రం తాతయ్యే. చూడండి లోకే గారు, మీరు ఆయన వైపు నుండి బంధువు కదా, కాబట్టి మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది. అందుకే ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. అవును, నేను ఆయన వైపు నుంచే వచ్చాను. తాతయ్య చెల్లెలు మనవణ్ణి. అమ్మా నాన్నలు చనిపోతే అన్నీ తానే చూసుకున్నాడు తాతయ్య. మా అత్త మా అమ్మ కన్నా ఎక్కువగా చూసింది నన్ను. మా బావ నన్ను స్కూల్కి తీసుకొచ్చేవాడు. నాకు ట్యూషన్ కూడా చెప్పేవాడు. ఎప్పుడు నన్ను తన దగ్గరే ఉంచుకునేవాడు. నేనిప్పుడు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం ఈ కుటుంబమే. ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కావులే అక్క. ఈ చలసాని కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు చాలా గొప్పవి. వాటినెవరు కంటి చూపుతో చూడలేరక్క, గుండె చూపుతోనే చూడాలి.
ఎవరైనా సరే ఒక్క మాట నే ముందు ఆ మనిషి వయసు చూడాలి, ఆ తర్వాత వాడి మనసు చూడాలి. నోరుంది కదా అని పెద్దంతరం చిన్నంతరం లేకుండా ప్రవర్తిస్తే రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. లోకి, నాన్న కోపం వస్తే ఏ గెస్ట్ హౌస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటారనుకున్నాను, కానీ ఇలా ఆశ్రమానికి వెళ్ళిపోతారనుకోలేదు. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, మనం వెంటనే వెళ్ళి తాతని తీసుకొద్దాం పద. ఆయన రాను మరో అంటుంటే మీరు వెళ్ళి ఏం చేస్తారు? నువ్వు కొంచెం నోరు మూస్తావా? ఉండండి, నాన్న ఎప్పుడు తిన్నారో ఏంటో. నేను వెళ్ళి నాన్న క్యారియర్ తీసుకొస్తాను. వినోద్, ఆవిడ గారిని వెళ్తే వెళ్ళనివ్వు. ఎంతైనా వాళ్ళ నాన్న కదా. కానీ నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్తాను. మీ గ్రానీకి తెలియకుండా ఈ ఇంటికి సంబంధించిన ఏ కార్యమో జరగకూడదని మర్చిపోయావా? నేను అమ్మమ్మకి తాత చెప్తాను. చెప్తే వినిపించుకోరేంటి? మీరు వెళ్ళకూడదు అంతే. సంధ్య, సంధ్య, మర్యాదగా వాడు చేయొద్దులు. ఇది మా కుటుంబ వ్యవహారం. అనవసరంగా నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు. నేను కూడా మీ కుటుంబంలో మనిషినే. మర్చిపోయారా? నువ్వు బయట నుంచి వచ్చిన దానివి. మా కుటుంబంలో కలిసిపోవాలంటే నీకు ఈ జన్మ కాదు, మరే జన్మలోనూ సాధ్యం కాదు. పద వినోద్. ఆగండి, నేను మీతో పాటు వస్తాను. ఎందుకు? ఆయనకి ఇష్టం లేకుండా ఆయన్ని ఎలా తీసుకొస్తారో చూడ్డానికి. నా మాట కాదని వెళ్తున్నారుగా, నా మాటే నిజమవుతుందని నిరూపిస్తాను. పదండి. సరే పదక్క. అక్కడ మా అత్తయ్య బావ ఎలా తాతయ్య నొప్పించి తీసుకొస్తారో నీ కళ్ళారా నువ్వే చదువు గాని. అప్పటికైనా నీకు మా మధ్య ఉన్న ఎఫెక్షన్స్ ఏంటో తెలుస్తాయి. సరే, నేను వస్తున్నాను కదా, చూస్తాను. పదండి. పద. నాన్న, తాతయ్య, ఏంటి నాన్న ఇదంతా? ఏంట్రా ఇది? నేనేదో మనశ్శాంతిగా ఉందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివరా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారి భర్తీల ఆశ్రమంలో ఉంటున్నాడని తెలిస్తే ఎంత అవమానం నాన్న. చూసావమ్మా, రోజీ గారికి అవమానం అనే బాధతో వచ్చావు గాని ఈ చెలసాని బాధ గురించో నీ తండ్రి బాధ గురించో నువ్వు రాలేదు.
పర్వాలేదులే. అయినా ఆవిడ అవమానంగా ఫీల్ అవ్వబట్టే కదా నన్ను లెక్కలేనట్టు పక్కన పెట్టినట్టు మాట్లాడింది కదా. తాతయ్య, అమ్మమ్మ ఎలాంటి పరిస్థితులు అలా మాట్లాడిందో ఒక్కసారి ఆలోచించు. అయినా నువ్వు నందిని పట్టుకుని రోజు అంటుండేసరికి అమ్మమ్మ అలా మాట్లాడింది అంతే. బిజినెస్ విషయాలవి చూసుకోవడానికి నేను నాన్న అమ్మ ఉన్నాం కదా. నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది.